ప్రభు పేరిట మీకు సమాధానం కలుగును గాక. ఎస్తేరు గ్రంథంలో ఒక చిన్న కథ ఉంటుంది. అదేంటంటే, రాజు కింద ఒక మంత్రి ఉంటాడు. మరి ఆ గేటు దగ్గర ఒక గేటు కాపలాదారుడు ఉంటాడు. ఆ గేటు కాపలాదారుడు దేవునికి దాసుడు. అతడు బహుదీనుడు. అతడు దేవునికి మాత్రమే తల వంచేవాడు. అయితే ఆ మంత్రి ఏం చేశాడంటే, రాజు కింద ఉన్న మంత్రి ఇతను తల వంచకపోవడం చూశాడు, అంటే తల దించుకోపోవడం చూశాడు, నమస్కరించడం లేకపోవడం చూశాడు. అతను ఎట్లయినా చంపాలనుకున్నాడు, తన జనాన్ని చంపాలనుకున్నాడు. కానీ జీవము గల దేవుడు అతడు ఏదైతే పన్నాగం పన్నాడో ఆ పన్నాగాన్ని రివర్స్ చేశాడు. అతన్ని ఉరి తీసి చంపాలనుకున్నాడు గేటు కాపలాదారుని మంత్రి. దేవుడు ఏం చేశాడో తెలుసా? అది మార్చేసి ఆ యొక్క మంత్రిని, రాజు కింద ఉన్న మంత్రిని, తన యొక్క శాసనాన్ని తిరగరాసి ఆ యొక్క మంత్రిని దేవుడు చంపేస్తాడు, ఆ రాజు ద్వారానే. గనుక దేవునికి మహిమ కలుగును గాక. నీవేదైతే ఒకడు నాశనం కావాలనుకుంటావో, ఏదైతే ఒకడు వాడు చెడిపోవాలనుకుంటావో, ఏదైతే ఒకడు డౌన్ అవ్వాలని చూస్తావో, అదంతా కూడా దేవుడు తిరిగి నీకే చేస్తాడు. కనుక తొందరపడద్దు, ఎవరిని మనం నాశనం చేయొద్దు, ఎవరిని మనం పడిపోవాలని చూడద్దు, ఎవరిని మనం కూలిపోవాలని చూడద్దు, ఎవరిని మనము ఇదిగో వాడు పారిపోవాలని అనుకోవద్దు. ఒకడు బ్రతకాలని కోరుకో, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.